చాలా ఇబ్బందులకు గురి చేసి ఈ రేషన్ ఇచ్చే కార్యక్రమం చేసింది కాబట్టి దానికి విరుగుడుగా అసలైన ఇంటింటికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈవేళ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగా రాగలిగే వారు నెలకి 15 రోజుల పాటు షాపుకు వచ్చి రేషన్ తీసుకుంటారు. రాలేని కార్డులు ఎవరైతే ఉన్నారో అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వైకల్యం ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి డెలివరీ సరుకిస్తాడు. ఈరోజు ఆ విధంగా ఒక వీధిలోకి వెళ్ళి బండెట్టి ఇవ్వటం వల్ల అనేక నష్టాలు జరిగినాయి. ఆ రోజు ఆ వీధిలో వాళ్ళు లేకపోతే నెక్స్ట్ మళ్ళీ 5-6 వీధుల అవతలకి వెళ్ళి మళ్ళీ రేషన్ తెచ్చుకోవాలా. ఇప్పుడు అలాంటిది ఏముండదు. 15 రోజుల పాటు ఎప్పుడైనా వచ్చి పట్టుకెళ్ళవచ్చు. అదే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరి సుదీర్ఘంగా ఈ రేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఇది చాలా గొప్ప విషయమని ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు. అందరూ మెచ్చుకుంటున్నారు. గొప్పగా ఉందని వేళ ఇటు డీలర్ కుటుంబాలు కానీ రేషన్దారు కుటుంబాలు కానీ సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. సరుకులు డిస్ట్రిబ్యూషన్ చేయడం ప్రారంభమైంది. ఇక్కడ మన అమలాపురం నియోజకవర్గంలో హానరబుల్ ఎమ్మెల్యే అండ్ హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఇక్కడ చేశాము. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా హానరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్తో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా చేస్తున్నాము. ఇప్పుడు మన జిల్లాలో 926 షాప్స్ ఉంది. 5,37,000 కార్డ్స్ ఉన్నాయి. అండ్ మోర్ దెన్ 65 years అండ్ డిఫరెంట్ లేబుల్ పీపుల్ 69,000 పీపుల్ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ ఎఫ్పీ షాప్స్ ప్రతి నెల జూన్ 1 అలా ప్రతి నెల 1 నుంచి 15th దాకా ఫంక్షన్లో ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి 12 దాకా, అలాగే 4 నుంచి 8 దాకా కూడా ఫంక్షన్లో ఉంటుంది. సో మధ్యలో ఉన్న 12 to 4 మోర్ దెన్ 65 years అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ప్రజలకు ఎఫ్పీ షాప్ డీలర్సే స్వయంగా ఇంటికి వచ్చి సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎఫ్పీ షాప్ ఇంకొక ఎఫ్పీ షాప్ దూరం అలా కాకుండా ఎఫ్పీ షాప్ పోర్టబిలిటీ ఉంది కాబట్టి ప్రజలు పక్కన ఉన్న ఏ ఎఫ్పీ షాప్లైనా సరుకులు తీసుకోవచ్చు. సో దగ్గరలో ఉన్న ఏ ఎఫ్పీ షాప్లైనా ప్రజలు సరుకులు తీసుకోవచ్చు. ఎఫ్పీ షాప్ పోర్టబిలిటీ ఉంది. అలాగే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఉంది. సో ఒక రోజే అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంట్ ఉందో ఆ రోజు వచ్చి తీసుకోవచ్చు. అండ్ సర్వర్ కెపాసిటీ కూడా హెడ్ ఆఫీస్లో కమిషనర్ సివిల్ సప్లైస్ గారు చెప్పినట్టు సర్వర్ కెపాసిటీ కూడా పెంచుతున్నారు. సో ఈ టెక్నికల్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. అండ్ ఈపాస్ మెషిన్స్, వేయింగ్ మెషిన్స్ అన్నీ కూడా ప్రతి ఎఫ్పీ షాప్లో సరిగా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేయడానికి మనం సివిల్ సప్లైస్ టీమ్స్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్స్ అండ్ రెవెన్యూ టీమ్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్స్, విఆర్ఓస్ అందరూ కూడా ప్రతి ఎఫ్పీ షాప్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఎఫ్పీ షాప్ ఇన్స్పెక్ట్ చేసి అక్కడ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారని చెక్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఎఫ్పీ షాప్ డీలర్స్ కూడా బయట డిస్ప్లే బోర్డ్ పెట్టాలి. అండ్ సరుకులు ఎన్ని ఉన్నాయి, అది రేట్స్ ఏంటి అని కూడా ప్రైస్ బోర్డు అండ్ డిస్ప్లే బోర్డ్, సరుకు అవైలబిలిటీ డిస్ప్లే బోర్డ్ కూడా పెట్టాలి. అండ్ ఎక్కడైనా ఎఫ్పీ షాప్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్లో ఏదైనా ఇబ్బంది ఉంటే మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టాము. ఆ కంట్రోల్ రూమ్లో పబ్లిక్ కాల్ చేసి ఏమైనా వాళ్ళ గ్రీవెన్సెస్ ఉంటే తెలియచేయచ్చు. ఇమీడియట్గా రిజాల్వ్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.